నమస్కారం, మీ విశ్వసనీయ వార్తా వేదిక ఎంఎస్సి న్యూస్ తెలుగు. ఈ వార్తలు సమర్పించువారు పల్స్ హాస్పిటల్ వైరా రోడ్ ఆర్సీఎం చర్చి ఎదురుగా ఖమ్మం. డాక్టర్ అన్వర్ ఎండి జనరల్ మెడిసిన్, డయాబెటిక్, జనరల్ సర్జరీ, కిడ్నీ డయాలసిస్, ఎముకలు డాక్టర్ అందుబాటులో ఉంటారు. శ్రీ తిరుమల హాస్పిటల్, నెహ్రూ నగర్, వైరా రోడ్ ఖమ్మం. చెవి, ముక్కు, గొంతు, చర్మ వ్యాధుల దంత వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు. శ్రీ చరణ్ గారి ఆధ్వర్యంలో, శ్రీ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఖమ్మం. వైరా రోడ్ లో స్పర్శ న్యూరో ఎమర్జెన్సీ హాస్పిటల్, డాక్టర్ అప్పారావు న్యూరో ఫిజిషియన్ అందుబాటులో ఉంటారు. ఆవేదన ఒక ఉద్యమకారుడిగా నీ మీద ఒక కేసు ఉందా? ఈరోజు నేను ప్రెస్ క్లబ్లో విలేకరుల ముందు సవాల్ వేస్తున్నా, ఒక్కటి పెట్టు. ఉద్యమం చేయలేదు నువ్వు. నెంబర్ 1, కేసులు లేవు. అసలు నువ్వు ఉద్యమకారిని కాదు, అసలు నువ్వు తెలంగాణ బిడ్డవు కాదు. నువ్వు మళ్ళీ తెలంగాణ, ఆ రోజు ఆంధ్ర వాళ్ళు ఎట్లయితే తెలంగాణలో 3.5 కోట్ల ప్రజలను మోసం చేసిర్రో, నువ్వు మళ్ళీ ఆంధ్ర వాడిని వచ్చి ఇలా తెలంగాణ బిడ్డలను మోసం చేసి వచ్చినావు. నీ పప్పులు ఉడకనీయం. ఖబర్దారు సత్యనారాయణ, నీ నరాలు తెగుతాయి. నువ్వు బాగా హుషారు చేస్తున్నావు. తప్పకుండా ఎవరైతే నీకు డబ్బులు కొట్టిర్రో వాళ్ళందరికీ 15 రోజుల గడువిస్తున్నాం. ఖబర్దారు నువ్వు ఇవ్వకుంటే మాత్రం నీ మీద మరో ఉద్యమం జరుగుతుందనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రక్షణ సమితి పార్టీలో దాదాపుగా 300 మంది దగ్గర 5,000 రూపాయల చొప్పున వసూలు చేసి, మహిళలు చేస్తేనో 3,250, మగవాళ్ళు జాయిన్ అయితేనో 5,000, 4,250. ఈ ప్రకారంగా నేను వచ్చిన సంవత్సరం ఆ వరకు ఆయనకు పార్టీలో ఎవరు లేరు. నేను వచ్చినా కానీ పార్టీ ఊపొచ్చింది. ఇక్కడనే చాలాసార్లు ప్రెస్ మీట్ కూడా పెట్టాము. అయితే ఎందుకంటే ఈయన పని వసూళ్ళ పని తప్ప వేరే పని లేదు. ఇలా మహిళల విషయంలో కూడా మా మంజుష మేడం గారు చెప్తుంది. సఖీల విషయంలో ఎంతమంది మోసపోయారు, ఏం జరిగింది కూడా చెప్తారు. కాబట్టి ఇలా పార్టీ నుండి మేము ఖచ్చితంగా నేనే మొదలు ఆయన వ్యవహారం నచ్చగా ఆయనతో ఉండలేకనే నేనే రాజీనామా చేసిన రాత్రి 9:30 పంపిస్తే తెల్లారి చూసి ఆయన వాట్సాప్లలో నేనే సస్పెండ్ చేసిందని నాకు మళ్ళీ వాట్సాప్లలో పెట్టడం జరిగింది. కాబట్టి ఆయన పార్టీ మీద నాకే విరసింది. కాబట్టి అందులో ఎవ్వరు లేరు. ఆయన ఈ మన 15 రోజుల ముందు ఉన్న మందిని పెట్టిన మందిని తీసేసిండు. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆ పార్టీలో మోసం ఏం చేస్తున్నాడంటే 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వస్తారు మా పార్టీలకు వాట్సాప్లలో. తర్వాత ఎంపీలు వస్తాను, చాలామంది ఇవి వచ్చే వారంలో చేరుతున్నారు అని వాట్సాప్లలో పెట్టి ఇలా తెలియని వాళ్ళను మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దండుకుంటున్నాడు. ఇలా గోపాల్ అనే వ్యక్తి ఉన్నాడు పాపం. ఈయన ఇక్కడ తాండూరు కాన్స్టిట్యూషన్ అని చెప్తాడు. ఆయన బాధ, ఆయన దగ్గర నీకు టికెట్ ఇస్తా అని 3 కోట్లు నీకు టికెట్ ఎన్నికలప్పుడు ఇస్తా అని ఆయన మోసం చేసిండు. 30,000 అర్జెంట్ కొట్టించుకొని మళ్ళీ ₹1,00,000 కొట్టని వెంటనే మళ్ళీ ఫోన్ చేసిండు. అంటే ఇట్లా చాలామందిని ఇలా ఇక్కడికి చాలామంది అష్టలను అందరికి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. మీరు ఎవరు పోయినా మీ ఫోటోలలో చూసి 3 కోట్లకు, కోటికి, 2 కోట్లకు ఇజ్జత్ దావేస్తారట. నేను నిన్ననే మొత్తం అన్ని గ్రూపులలో పెట్టినా, నువ్వు రా దమ్ముంటే ఇక్కడికి. నువ్వు ఎక్కడ రమ్మంటావు అక్కడికి వస్తాం. నీ కొత్తవాడు రావన్నా హైదరాబాద్కి వస్తావా, మా కరీంనగర్ జిల్లాకి వస్తావా? నువ్వు చేసిన తప్పులు విత్తు ప్రూఫ్తో ఉన్నాయి అనేది ఈ యొక్క సందర్భంగా నేను ఈ ప్రెస్ మీడియా మిత్రుల ముందు నేను తెలియజేస్తున్నాను. నల్లాల సత్యనారాయణ. మంజుష. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఒక సాధారణ వ్యక్తి నరాల సత్యనారాయణ కొత్తగూడెంలో ఉంటాడు.
ఈ నరాల సత్యనారాయణ అనేక సంస్థల పేర్లతో మహిళల్ని పురుషులను కూడా మోసం చేసే విధానంపై ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి మొదటిగా దాదాపు 2.5 సంవత్సరాల క్రితం మొదటిగా అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఒకరోజు ఫోన్ వచ్చింది. నేను నరాల సత్యనారాయణ సఖి అనే సంస్థలో మరి నేను ప్రెసిడెంట్ను ఉన్నా, మరి మీరు మా సంస్థలో జాయిన్ అవ్వాలి, మీరు ప్రత్యేకంగా నాకెందుకు కాల్ చేశారని నేను అడగడం జరిగింది. మీరు సామాజిక దృక్పథంతో ఉన్నారు, సమాజానికి సేవ చేయడంలో ముందంజ ఉన్నారని మీ గురించి నేను తెలుసుకున్నా, కాబట్టి మీరు మా సంస్థలో పనిచేయడం చాలా ముఖ్యం అని చెప్పారు. అప్పుడు కూడా నేను ఇమ్మీడియట్లీ ప్రశ్నించా, బ్రదర్ ఒక మరి లేడీకి ఫోన్ చేసేటప్పుడు ఒక సాధారణంగా సంస్థ నుంచి డైరెక్ట్ అధ్యక్షుడు ఫోన్ చేయడు కదా, మీరు పిఏనా లేదా ఎవరు అని ఇమ్మీడియట్లీ క్వశ్చన్ చేశా. లేదు నేను డైరెక్ట్ అధ్యక్షుడినే మాట్లాడుతున్నా అన్నాడు. ఆ రోజే నేను ప్రశ్నించడం మొదలుపెట్టా. కానీ మరి ఈ నరాల సత్యనారాయణ మరి మీకు ఓన్లీ నేను సేవా కార్యక్రమాలు చేస్తా కాబట్టి మీ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నంటే, ఒక సాధారణ మహిళ, సింగిల్గా ఉండే మహిళ సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే ఎప్పుడైనా ఒక్కరితో అయ్యే పని కాదు. కాబట్టి ఏదన్నా సంస్థ నుంచి ముందుకెళ్దామనే ఉద్దేశంతో ఈ సత్యనారాయణ సంస్థలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ముందుగా మీరు సభ్యత్వం తీసుకోవాలి, 500 రూపాయలు పే చేయాలన్నాడు. పే చేసినాం. ఆ తర్వాత నీకు మంచి పదవి ఇస్తాను, అమెరికా మరి అన్ని స్టేట్లు మనము కలిసి తిరగాల్సిన అవసరం ఉంది, ఇంతమంది మహిళలు ఉన్నా మీరే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు, ఇట్ మీన్ మీరు మరి చాలా బాగా మాట్లాడగలరు, సేవా దృక్పథం మీకు తప్ప ఎవరు, మీలో తప్ప నాకు ఎవరి దగ్గర కనిపించలేదు, కాబట్టి మీకు మంచి పోస్ట్ ఉంటేనే మీరు మరి అన్ని స్టేట్లు తిరగడానికి అవకాశం ఉంటుంది, సంస్థలో మీరు ముందంజలో ఉండాలి, కాబట్టి మీరు మరి ఆ పోస్ట్ కావాలంటే 5,000 రూపాయలు పే చేయమన్నాడు. 5,000 రూపాయలు పే చేశాము. అంతేకాకుండా మరి మీ పేరు ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళిపోయింది, ఢిల్లీ రిజిస్ట్రేషన్లో మరి మీ గురించి చర్చ జరుగుతుంది, రిజిస్టర్ బాడీలో మీ పేరు ఎక్కాలంటే మళ్ళీ 7,000 రూపాయలు వేయాలన్నాడు. 7,000 రూపాయలు పంపించాం. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత మీరు అన్ని రకాలుగా మీ పేరు రిజిస్ట్రేషన్ అయిపోయింది, మరి మీకు ఇక అకౌంట్ ఓపెన్ చేయడమే ఉంది, మొత్తం సంస్థ నుంచి ఎటువంటి ప్రాజెక్టులు ఉన్నా సరే, ఎటువంటి పైసలు ఉన్నా సరే మీ అకౌంట్కి వస్తాయి, ఆ తర్వాతే మీరు హైదరాబాద్ని అభివృద్ధి చెందడానికి అని చెప్పి మాయమాటలు చెప్పి మళ్ళీ 11,000 రూపాయలు వేయించుకున్నాడు. ఈ రకంగా చేసుకుంటూ పోతే మరి సేవా కార్యక్రమాలు మీరు అర్జెంటుగా ఒక ప్రోగ్రాం చేయాలా, మరి మీరు హైలైట్ అవ్వాలా, ఏదైనా సేవా కార్యక్రమం హైదరాబాద్లో చేయమన్నప్పుడు మరి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు లాస్ట్లో చివరిలో మరి ప్రోగ్రాం అంతా మనం రెడీ చేస్తే మరి ఈయన లీడర్ వచ్చి మరి ముఖ్య స్థానంలో కూర్చొని ఫోటోలు తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత 1 by 1 మేము నిజంగా సంస్థని మేము అభివృద్ధి చేశాము. హైదరాబాదులో ఎస్పెషల్లీ ఇక్కడున్న మరి మా శ్యామల గారు అయితే అడ్వకేట్ గారు ఇంకా మా టీం అంతా అభివృద్ధి చేశాక ఈ మధ్య కాలంలో మరి మీరు ఇంత యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మనకు ఒక పార్టీ ఉంది, ఆ పార్టీలో కూడా నేను ఎవరిని పడితే వాళ్ళని తీసుకోను, మీరు ఇంత యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మీకు ఎమ్మెల్యే పదవి ఇస్తా అని చెప్పి మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కూడా మీరు నుంచోవాల్సిన అవసరం ఉందని చెప్పి దగ్గర నా నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ ఎంతోమంది మహిళల దగ్గర అనేక రకాలుగా అనేక మాటలు చెప్పి ఒక లేడీని ఎట్లా ట్రాప్ చేస్తాడంటే, ఫస్ట్ సంస్థలో సభ్యత్వం పేరుతో జాయిన్ చేసి ఒకరికి తెలియకుండా ఒకరికి అనేక మాయ మాటలు చెప్పి నీకు ఆ పదవి ఇస్తా, ఈ పదవి ఇస్తా, మరి నీకు మించిన వాళ్ళు లేరు, నువ్వే నా చెల్లివి అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా ప్రతి ఒక్కళ్ళకి స్టోరీ కూడా మార్చకుండా సేమ్ టు సేమ్ స్టోరీలు చెప్పుకుంటూ ఈ మూర్ఖుడు అందరినీ మోసం చేస్తున్నాడు. ఈరోజు మరి నాకు జరిగిన అన్యాయమే మరొక మహిళకు జరగకుండా ఉండాలన్న విషయం పైనే మేము ఈరోజు ఎంతోమంది కొత్త మహిళల్ని మళ్ళా ఆకట్టుకొని ఇదే ప్రొసీజర్లో అందరి దగ్గర పైసలు వసూలు చేయడం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత మరి అన్ఎక్స్పెక్టెడ్గా ఈసీఎల్ నుంచి 18 మంది మహిళలు నాకు ఫోన్ చేసి, మేడం ఇట్లా మా దగ్గర నుంచి పైసలు తీసుకున్నాడంటే, మరి నేను ప్రెసిడెంట్ ఉన్నాను నా దృష్టికి ఎందుకు చెప్పలేదమ్మా అంటే, లేదు మీకు చెప్పొద్దని అన్నాడు, మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 3,000 రూపాయలు వసూలు చేశాడని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్లనే
ఓవరాల్ తెలంగాణలో లేడీస్ చాలామంది మాకు ఫోన్ చేసి వాళ్ళ కాల్ రికార్డ్స్ వాళ్ళ ప్రోగ్రెస్ అంతా నా దగ్గర ఉంది. ఫోన్పేలు మా దగ్గర ఎలా ఉంది అలా ఉంది, ఇంత మోసం చేశాడు అంత మోసం చేశాడు అని అందరూ నాకు ఫోన్లు చేయగా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నప్పుడు నేను ఒకరోజు ఫోన్ చేసి ప్రశ్నించడం జరిగింది. ఎందుకన్నా మీరు ఇలా చేస్తున్నారు, మీరు ఇంతమంది మహిళల దగ్గర ఎందుకు పైసలు వసూలు చేస్తున్నారని నేను ప్రశ్నించగా, ఏంటి నువ్వు నాకు చెప్పేది, నేను ఒక అధ్యక్షునున్నా, నాకు ఎవ్వరు ఎదురు తిరిగి మాట్లాడినా సరే మీ మీద పరువు నష్టం దావా వేస్తా అని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డాడు. మరి అనేక మెడికల్ ఫెసిలిటీస్ ఇస్తాను, హెల్త్ కార్డులు ఇస్తాను, మరి పేదవారికి బియ్యం మరి సహాయం చేద్దామని చెప్పి మేమంతా బియ్యం అరేంజ్ చేస్తే వచ్చి మరి దీన్ని సమపాలనలో పంచాలని చెప్పి దానిలో సగం బియ్యం డిక్కీలో వేసుకుంటాడు. అంటే పూట గడవని స్థితిలో ఉన్నాడు మా అధ్యక్షుడు. అలాంటి మరి ఒక అధ్యక్షత పదవిలో ఉండి సరుకులు బియ్యం కూడా దొంగిలించే స్థాయికి దిగజారిండు ఈ నరాల సత్యనారాయణ. మరి అనేక మంది మహిళలు ఒక ఇంపార్టెంట్ ఇది ఒకటి మనం చూసుకున్నట్లయితే వీళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా భార్యాభర్తలు ఎంతో మరి ఒక మిషన్తో నడుస్తారు. వీళ్ళ పరిస్థితి చాలా దారుణం. ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా మీకు పెన్షన్ ఇప్పిస్తా, మీకు మరి నడవడానికి అవి ఇప్పిస్తా ఇవి ఇప్పిస్తా అని చెప్పి వీళ్ళ దగ్గర 30,000 రూపాయలు వసూలు చేశాడు. కాబట్టి అనేక ఫోన్పేలు, కాల్ రికార్డ్స్, అతను చేసిన మోసాలు. మరి ఈరోజు మేము ప్రెస్ మీట్ బాధితులు అని చెప్పి మేము అనౌన్స్మెంట్ చేయగానే అందరికీ పర్సనల్గా ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మీ మీద పరువు నష్టం దావా వేస్తాను ఆ ప్రెస్ మీట్కి వెళ్తా అని చాలామందికి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ మాకు ఫోన్ చేసి మేడం మేము రావాలనుకుంటున్నాం, కానీ మా గొంతు విప్పితే మరి మా మీద అది చేస్తా ఇది చేస్తా అని బెదిరింపులకు పాల్పడుతుండు. మరి మేము ఫ్యామిలీ ఉన్నాం కాబట్టి కొన్ని ఇబ్బందులకు గురై మేము రాలేకపోతున్నామని బాధితులు కేవలం మాకు వాట్సాప్లల్లో వాళ్ళకి సంబంధించినంత డేటా మాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి సత్యనారాయణకి మేము ఈ ప్రెస్ మీట్ సాక్షిగా చెప్పేది ఏంటంటే, నీకు 15 రోజులు గడువిస్తున్నాం. మళ్ళీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీకు 15 రోజులు గడువిస్తున్నాం. మర్యాదగా ఎవరెవరి దగ్గర మీరు పైసలు తీసుకున్నారో, ఎక్కడెక్కడ మీరు మోసాలకు పాల్పడ్డారో అదంతా మీకు తెలిసిన విషయమే. కాబట్టి మరి వారికి అందరికీ న్యాయం చేస్తారు, లేదంటే మేము ఏ రకంగా యాక్షన్ తీసుకోవాలో త్వరలోనే ప్రకటిస్తాము. ఇంకొకటి చాలా ఆయన ఇంత మోసగాడు అనడానికి ఎగ్జాంపుల్ తోడేటి శంకర్ గౌడ్ గారు. ఆయన చాలా రాజకీయ అనుభవజ్ఞులు. మరి ఒక ఉద్యమ చరిత్ర, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన ముఖ్యుల్లో ఒకరు. అలాంటి వ్యక్తినే మోసం చేసిన ఈ నరాల సత్యనారాయణ ఒక సాధారణ మహిళ చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఇది కూడా దృష్టిలో తీసుకొని మీ మీడియా మిత్రులు కూడా మాకు సహకరించి మరి అన్ని వీటిలో ప్రచురించి ఈ మోసాలన్నీ బయట పెట్టాలని మరొకసారి మరి వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పార్టీ బీఫామ్ పేర్లు రాసిస్తా ఉండండి సార్. సార్ నేను వెనక పేర్లు రాసిస్తాను. రూపాయలు ఏమంట కదా వాళ్ళ భార్యకి ఫోన్ చేస్తే భార్య అవునండి డబ్బులు వచ్చినాయి కానీ మా ఆయన అయితే అందరికి మోసం చేస్తామని భార్య చెప్పేసి ఫోన్పే ఇస్తా అమౌంట్ అనేది ఫోన్ కంప్లీట్ చేస్తే తర్వాత మేడంకి చెప్పాను. మేడం చెప్తే మేడం ఒప్పుడు తర్వాత మేడం గుర్తొచ్చింది ఇట్లా మోసగాడని చెప్పేసి అప్పుడు బయటపడింది. ఆదివాసీ బిడ్డ అనుకోకుండా కూడా నీకు నేను ఎమ్మెల్యే టికెట్ ఇస్తా పినపాక నియోజకవర్గానికి అని చెప్పి, నా భర్త బాగలేడు, డయాలసిస్ నడుస్తుంది, ఆ పరిస్థితిలో కూడా నేను తనతో నడవటం జరిగింది జర్నీలో. మరి ఎంత మోసం చేసిందంటే నేను చాలామందికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అందరిని కన్విన్స్ చేసి మాయమాటలు చెప్పి ప్రతి ఒక్క ఆడపిల్లతో అబద్ధాల మాటలు చెప్పి డబ్బులు తీసుకోవడము, వాళ్ళ నెంబర్లు బ్లాక్లో పెట్టడము. నన్నైతే 5 లక్షల రూపాయలు మోసం చేసి అది గ్రూపులన్నీ బ్లాక్ చేసి మాతో మాట్లాడకుండా నేను ఎమ్మెల్యే అభ్యర్థి నుంచి తీసేశాను, మీరు మాట్లాడడానికి ఛాయిస్ లేదని ఒక ఆదివాసీ బిడ్డను కూడా మోసం చేసి ఇట్లా చేసి డబ్బులు అడిగితే ఏదో ఖాళీలు చెప్పుకుంటూ వస్తున్నాడు. తను మా మీద పరువు దావా కేసు కాదు, కానీ నేను ఖండిస్తున్నా మీడియా మిత్రుల ముందు.
ఖచ్చితంగా మేము పరువు దావా కేసు మేము పెడతాము, ఎస్టీ ఎస్సీ కేసు నేను పెడతా. ఎందుకంటే నా భర్తను కోల్పోయి అయ్యా డబ్బులు ఇవ్వని అడిగితే ఇంట్లో లేకుండా నేను ఢిల్లీలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా అని మాయమాటలు చెప్పి ఈరోజు నా భర్తను కోల్పోయి మీ సమక్షం ముందు నేను మాట్లాడుతున్నా. నా 2 పిల్లలు నేను చాలా బాధలో ఉన్నాము. అయినా సరే డబ్బులు ఇవ్వడానికి వాడి ఇంట్లో ఉండట్లేదు. తనని మీరు కూడా కొంచెం మీడియా మిత్రులందరూ కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. అలానే బండారు సూర్యనారాయణకు కూడా 4 లక్షలు ఇవ్వాలి. మరి మనుగూరు అయితేంటి, కొత్తగూడెం అయితేంది, పాలవంచ అయితేంది, అసరాపేట అయితేంది, అందరిని ముంచుకుంటూ ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఎమ్మెల్యే అభ్యర్థి ఇస్తా అని చెప్పి 4 lakhs 3 lakhs తీసుకుంటూ దొంగతనం తప్పించుకుంటూ తిరుగుతుండ్రు. ఈయనని ఇక మరి మేము మీడియా ముందు మాట్లాడుతున్నాము. తను మా మీద కాదు కానీ మేము తన మీద కంపల్సరీ ఎస్టీ ఎస్సీ కేసు కంపల్సరీ పెడతామని మేము అదే మరి హోటల్కి తీసుకెళ్ళి ఒక మహిళలు బయటికి రావాలంటే మరి ఫ్యామిలీ ఎంత నమ్మకంగా బయటకు పంపిస్తారో మీకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. మరి మేము భర్తని, ఇంట్లో ఉన్న పిల్లల్ని, తల్లిదండ్రులను ఒప్పించుకొని బయటకు వస్తున్నామంటే సురక్షితంగా మేము మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. అలాంటి సిచ్యువేషన్లో గ్రాండ్ సీతారా హోటల్కి తీసుకెళ్ళి మహిళలకు మందు తాపించటము, పక్కదారి పట్టియడము, మహిళలు గట్టిగా మాట్లాడి మహిళల్ని నిలదీయడము, వాళ్ళను గ్రూప్లో నుంచి తీసేయడము, పార్టీలో నుంచి ఈయనేం పార్టీ పెట్టిండు, టీఆర్ఎస్డి. మేము ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టామో మాకు తెలుసు. ఒక మహిళగా రోడ్డు మీదకి వచ్చామంటే మాకు తెలుసు, ప్రజల ముందుకు వచ్చామంటే ఏ పేరు వస్తుందని మేము భయపడిపోతామో మాకు తెలుసు ఆ విషయము. ఇట్లా చేసినా కూడా ఆయన మేము ఖండిస్తూ వస్తే మమ్మల్ని సైడ్ చేసి మా మీద నిందలు పెట్టి మా దగ్గర డబ్బులు తీసుకొని దోసుకొని దొంగతనం తిరుగుతున్నాడు. ఫోన్పే కూడా తీసుకొని చెక్కు కూడా ఉందండి. మాకు 5 లక్షలు ఇవ్వాల్సింది ఉంటే 1,80,000 రూపాయలు చెక్కు రాసి ఇచ్చారు. వెళ్ళి చూస్తే అమౌంట్ లేదు అందులో. అని మేము చెక్ ఇచ్చాము కనుక మీకు చెక్ ఇచ్చాము మేము, అది నేను డబ్బులు తీసుకురామని రాసి ఇచ్చానని చెప్పారు. ఇట్లా మోసం చేసుకుంటూ తిరుగుతున్నారు, డబ్బులు అయితే ఇవ్వట్లేదు. దీన్ని మీరు ఖండించాలని. ఇంకా ఇవ్వలేదు అంటే వాళ్ళు వచ్చి మాట్లాడడం జరిగింది మన ఇంటికి, ఫలానా రోజు ఇస్తానని. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది ఇవ్వకుండా తిరుగుతున్నారు. ఇట్లా ఎంతోమంది ఆడపిల్లలను మోసం చేశారు. వైఎస్ఆర్ పార్టీలో తిరిగేటప్పుడు, వైఎస్ఆర్సీపీ పార్టీలో తిరిగేటప్పుడు ఆ అమౌంట్ తీసుకున్నారు, ఇవ్వలేదు. ఎన్నో ఖాళీలు చెప్పుకుంటూ దొంగతనం తిరుగుకుంటా మహిళలను అందరినీ ఇట్లా మోసం చేసుకుంటూ తిరుగుతున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. మా అమౌంట్ మాకు ఇప్పించండి, లేదంటే మేము దానికి తగిన చర్యలు మేము తీసుకుంటాం.